యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లెటర్ రాస్తాను నేను. ఎన్ఆర్ఐ క్లయింట్లు చాలా మంది ఉన్నాను, ఎక్కడ సార్ దొరుకుతావు అని చెప్పి. మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అతను థాయిలాండ్లో ఉన్నాడు. నేను అక్కడ థాయిలాండ్ మన ఆర్గనైజర్స్ ఉన్నారు, మన క్లయింట్లు ఉన్నారు, ప్లస్ మన మిత్రుడు ఒక అతను ఉన్నాడు థాయిలాండ్ మొన్న వెళ్ళాడు అనమాట. అది ఉంటే పటాయాను బ్యాంకాంగ్లు ఉంటే చెప్పరా బాబు అవసరం నేను కూడా బయలుదేరి వస్తా అని చెప్పి 2 hours వెళ్ళిపోతాం. అని చెప్పి రాత్రి కూడా కాల్ చేసి ఇదొకటి కాదు. మొన్న ఒక వీడియో ఈ ఇష్యూ జరుగుతున్న టైంలో కూడా లైవ్ లో కొంతమంది మహిళలు తీసుకున్నాడు. మహిళలు తీసుకొని ఆ మహిళలతో వాడు మాట్లాడిన పదాలు ఏంటంటే దరిద్రపు దాన, అయ్యే మాట్లాడు, నువ్వు పతివ్రతవా, నీ మొగటి రమ్మని, నువ్వు మొగటి రమ్మని, నీ మొగటితో నేను మాట్లాడతా, నువ్వు ఏకవచనంతో సంబోధించాలి. మొదటి నుంచి ఇదే భాష. మానసిక స్థితి అని బాధపడుతున్నాడా లేకపోతే చిన్న చిన్న అక్కడ ఏంటంటే విదేశాల్లో గంజాయి లాంటిది తీసుకోవచ్చు, అది మీకు బయట దొరుకుతాయి, లీగలైజ్డ్ అది. సో అలాంటి ఏమన్నా అంటే నేను అనుకున్నా సైకలాజికల్ గా అలాంటి ఏమైనా ఉన్నాయా, ఇంకోటి ఏంటంటే డ్రగ్స్ లేకపోతే అంత యాక్టివ్ ఉండడు. నేను అనుకున్నా సైకలాజికల్ అన్ని రకాలుగా కూడా యాక్టివ్ ఉండరు. మన ఫుడ్ వేరే వాళ్ళ ఫుడ్ వేరే, మన కొద్ది మసాలా గిసాలు మనం తింటాం, కానీ బయట మేము కూడా వెళ్తుంటాం కదా, వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ కొత్త మనిషి బాగా వీక్ అయిపోతాం కొన్ని సందర్భాలు. సో ఆ సందర్భంలో లైట్ గా ఉంటది. శ్రీకృష్ణ ఆజాద్ గారు రేపినటువంటి డౌట్ కూడా మేబీ అయి ఉండొచ్చు, ఆయన కూడా డౌట్ఫుల్. నిన్న మెసేజ్ అదే పెట్టి వాడు మాదక ద్రవ్యాలకు అలవాటు పడున్నాడు కాబట్టి వాడు సైకలాజికల్ గా పిచ్చోడు అయిపోయి ఉండాలి ఒక రకంగా. ఎంత మాట్లాడినా కూడా వాడు ఈ రకమైన భాషను వదిలిపెట్టకుండా ఇంకా ఇదే మాట్లాడుతున్నాడు, వాడు పిచ్చోడై ఉండాలి. మన కంట్రీలో అంటే డ్రగ్స్ లేకపోతే గంజా లాంటివి బ్యాన్ ఉంటాయి, కానీ కొన్ని దేశాల్లో థాయిలాండ్ కూడా ఫ్రీ కదా, థాయిలాండ్ ఫ్రీ అది. సో అటువంటి దేశాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ డ్రగ్స్ ని గంజాని ఎక్కువ కన్స్యూమ్ చేసి ఉండి మనకి మైండ్ చిప్పు దొబ్బుండా. ఇంకోటి చెప్తా మనం ఇప్పుడు చూడండి, ఒక వీడియో ఇప్పుడు లేటెస్ట్ గా పెట్టాడు, దాంట్లో తాగుతున్నాడు, సీరియస్ చుట్టా తాగుతున్నాడు. చూడండి ఇప్పుడు నిన్న పెట్టాడు. సో నేను చెప్పాను, నిన్న వాట్సాప్ వాయిస్ మెసేజ్ కూడా పెట్టా, అంటే వాట్సాప్ కాల్ కదా, మన ఇన్స్టాలో వాయిస్ మెసేజ్ పెట్టా, తమ్ముడు జాగ్రత్తగా ఉండు పిచ్చిగా వాగమాగని పెట్టాను. చూశాడు, సీన్ అని కనపడింది. నిజంగానే ఇందాక వీళ్ళందరూ అంటున్నట్టుగా వాడిని యూట్యూబ్ వాళ్ళు బ్యాన్ చేయవచ్చు ఇటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ క్రియేట్ చేసేదానికి. లేదు మన కంట్రీలో ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా పిచ్చిగా ఏంటంటే ప్రొసీజర్స్ ఉంటాయి. వాడు రాను నేను ఇక్కడ ఫుల్ బిందాస్ గా ఉన్నా, చిల్ అవుతున్నా, శాండ్విచ్ మసాజ్ చేసుకుంటాను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమన్నానంటే ఎవరైనా సరే మీరు చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో మీరు మామూలుగా వింటున్నారు, యూట్యూబ్లో అన్సబ్స్క్రైబ్ కొట్టండి అని చెప్తున్నారు. అది ఒక భాగం, దానివల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. మళ్ళీ 2 వీడియోలు పెడితే మళ్ళీ వెళ్తారు, సహజం. యూట్యూబ్లో ఇవన్నీ పెరగడం తగ్గడం అది కామన్, దాని ఎవరిని మన కంట్రోల్ చేయలేదు. నేను ఒప్పుకుంటాను అట్లా కాదు, నేను ఈ విషయం మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్లో జనరల్గా మన సబ్స్క్రైబ్లో మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే వెళ్ళటం రావడం అనేది సహజం. ఇది కాదు అతను ఏమన్నాడంటే ఇండియాకి రాను వేస్ట్ కానీ అని అనకూడదు అని మనం ఆడి మాటలు నేను అన్నాం, ఎందుకంటే నాకు దేశభక్తి ఎక్కువ. సో అతన్ని మేమేంటంటే చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే ఢిల్లీలో కనుక ఉంటే, అంటే నేను ఆన్లైన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, ఢిల్లీలో కనుక ఉంటే ఎక్స్టర్నల్ మినిస్ట్రీ ఎవరైతే అఫైర్స్ ఉంటారో, నేను మా జూనియర్ కూడా చెప్పాను, వాళ్ళకి ముందు కంప్లైంట్ చేయాలి అర్జెంటుగా. తర్వాత పాస్పోర్ట్ అథారిటీ వారికి కూడా మనం కంప్లైంట్ చేయాలి. మీరు ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా చేయొచ్చు, ఇట్లా మాట్లాడుతున్నాను. మెయిన్ ఏమంటానంటే అతను నిన్న ఒక వీడియోలో చూసా, నేను హిందూనే సో అని చెప్తూ నా దగ్గర ఈ పాస్పోర్ట్ ఉంది, నీకు ఇంకో పాస్పోర్ట్ ఉంది, ఇన్ని దేశాలు తిరిగాను అంటున్నాడు. ఒకటే ఆ విదేశాల్లో ఎవరికైనా సరే మెయిన్ ఏంటంటే పాస్పోర్ట్ గుండెకాయ లాంటిది, మోస్ట్ ఇంపార్టెంట్. మనం పాస్పోర్ట్ని ఇంపోర్ట్ కనుక చేయించగలిగితే ఆటోమేటిక్గా అతను మన ఇండియాకి వచ్చేస్తాడు, వేరే ఛాన్సెస్ అయితే లేవు. దీనికి ఏంటంటే పాస్పోర్ట్ అథారిటీ వారికి మనం ఒకటి కంప్లైంట్ చేయొచ్చు, మీరు ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, మీరు అది కూడా చేయండి. తర్వాత ఎక్స్టర్నల్ మినిస్ట్రీ చేయొచ్చు. ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి కూడా మనం మెయిల్ పెట్టచ్చు, మీరు నెట్లో కొడితే వచ్చేస్తుంది. 2వ పాయింట్. 3వది కుదిరితే నేషనల్ హెచ్ఆర్సీలో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. అలాగే మహిళల గురించి మాట్లాడారు కదా, ఫస్ట్ పాస్పోర్ట్ బ్యాంక్ అకౌంట్, నేను అదే చెప్తున్నాను. అక్కడే కదా మీకు దొరికేది. వ్యక్తి అయిన ముందు పాస్పోర్ట్ కదా గుండెకాయ విదేశాలు తిరగాలంటే. సో ఇంకోటి ఏంటంటే మనం కుదిరితే మహిళా కమిషన్, నేషనల్ మహిళా కమిషన్ వారికి కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. మహిళలు కంప్లైంట్ చేయాలి, మనం కాదు, మహిళా కంప్లైంట్ చేసి సరిపోతుంది. సో అది ఒకటి. ఇలా కుదిరితే ఇంటర్నేషనల్ నేషనల్ ఆర్గనైజేషన్లో కూడా నేను కంప్లైంట్ రైజ్ చేశాను, దానికి హ్యాష్ ట్యాగ్స్ పెట్టాను. సరే అది చూడడానికి కొంచెం టైం పడుతుంది. ఇదే కాకుండా మీరు చేయాల్సిందంటే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జనరల్గా వేయచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి విదేశాల్లో నివసిస్తున్న ఎవరైతే మన ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే ఉన్నారో దీని పట్ల మీరు యాక్టివ్గా ఉన్నట్లయితే మీరు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న ఎక్స్టర్నల్ మినిస్టర్ అఫైర్స్ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. నేను పటాయాలో మన ఫ్రెండ్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మొన్న వెళ్ళారు ట్రిప్కి, వెళ్ళారు, ఫోన్ చేసే వాళ్ళకి కుదిరితే మీరు వెళ్ళంటారు బాబు, వెళ్ళి ముందు కంప్లైంట్ చేయండి, నేను యాజ్ డ్రాఫ్ట్ పంపిస్తాను, ఎంబసీలో కంప్లైంట్ చేయండి ఇమీడియట్గా. కంప్లైంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇతర పటాయో లేదా బ్యాంకాంగ్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళు పిలిపిస్తారా, అతన్ని పిలిపించి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తారు. సో అదొకటి జరుగుతుంది. ఇది అలాగే పాస్పోర్ట్ అథారిటీ వారికి అది మెయిల్ పెట్టి నువ్వు ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి నీ యొక్క పాస్పోర్ట్ని ఇంపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి ఒక్క మెయిల్ కనుక వెళ్తే మీరు అన్నట్టు మనోజ్ ఖచ్చితంగా పరిగెత్తుకుంటూ వస్తాడు.
ఇది నేను రాను ఇండియా దరిద్రము, తెలీదు, ఇండియా అవగాహన. waste. నేను ఇదే విషయాన్ని నేను మన ఫోన్ కాలవట్లో భయపడతాను. నేను ఇదే విషయాన్ని అతనికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశా. తమ్ముడు నువ్వేదో నాకు ఎవరు రాను పీకలేని అంటున్నావు. లేదు, నాకు 6 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఇప్పటికి ఇండియాకి నేను ట్యాక్స్ కడుతున్నా, మీసం మేలేస్తూ ట్యాక్స్ నేను కట్టలేదు, మీరు అందరికీ అర్థం. మీసం మేలేస్తూ నేను రాను ఇండియా వేస్ట్ దరిద్రం అంటున్నా. అదే అంటున్నా, ట్యాక్స్ మీరే ఒకటే చెప్తున్నా. అతను గనక పాస్పోర్ట్ కనుక ఇంపౌండ్ చేస్తే, ఎన్ఆర్ఐ అడ్వకేట్గా చెప్తున్నాను, పాస్పోర్ట్ కనుక ఇంపౌండ్ చేస్తే అతను ఖచ్చితంగా వచ్చేస్తాడు, వేరే ఛాన్సెస్ లేవు. ఒకటి కుదిరితే ఎల్ఓసి కనుక, అంటే నిన్న ఎవరు కంప్లైంట్ చేశారు, అది ఎంతవరకు వెళ్తారో చూడాలి. ఒక ఎల్ఓసి కనుక, అంతకుముందు నాతో ఫోన్ చేసినప్పుడు అన్నయ్య నా మీద చాలా కేసులు ఉన్నాయి అది అని చెప్పారు. సినిమా యాక్టర్ ఒక మహిళల గురించి కూడా మాట్లాడాడు, సినిమా యాక్టర్ కమెడియన్, సీనియర్ కమెడియన్ వాళ్ళ భార్య గురించి కూడా మాట్లాడాడు. సో ఆయన నాకు ఫ్రెండే. తర్వాత నేను ఆయన గురించి కూడా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడామంటే ఏదైనా అన్న అంటే అతను ఏమంటున్నాడంటే ఎంతసేపుడికి ఫస్ట్ ఏమో నోరుదారి అనేస్తాడు, తర్వాత సారీ అన్న క్షమించేసి అంటాడు. ఇది ఏంటంటే అది హ్యాబిచువల్గా అయిపోయింది. ఏంటంటే నా వల్ల అంటే నన్ను ఎవరైనా చేయలేరు అని ఒకటి, లేకపోతే సైకలాజికల్ డిజార్డర్. నేనేమంటానంటే ఇన్ని దేశాలు తిరిగి 6 సంవత్సరాలు బట్టి. సో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అవి తగ్గించుకోవడం కోసం మీరు అన్నట్టుగా ఏదైనా అది తీసుకొని ఉండొచ్చు ఖచ్చితంగా. అబ్వియస్లీ అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూసారు, ఇప్పుడు వీడియో లేటెస్ట్ వీడియో నేను పెట్టాడు, ఒక కారు దిగుతా చుట్ట తాగుతున్నాడు. సో దాంట్లో ఏముందనో మనకు తెలియదు. సో అది కూడా ఉండొచ్చు. చాలా సింపుల్ అండి, ఇందులో అసలు వాటికి సంబంధమే లేదు. అతని పని అతను నా అన్వేషణ అంటే ఏంటి, ప్రపంచాన్ని చూపిస్తున్నా అని చెప్పి వచ్చాడు. వచ్చిన ప్రపంచాన్ని చూపిస్తే సరిపోద్ది. మన దేశంలో జరిగే పరిణామాలు పుచ్చకాయ అని మనకు తెలీదా? దరిద్రంగా చూపిస్తున్నాడు. అదే పిచ్చినాయాలాడు నిజం చెప్తున్నాడు. బుర్ర లేదా, సెన్స్ లేదా మాత్రం మనకు తెలీదా? తెలివి మీకు లేదా? భాష మీకు రాదా? నాకు రాదా? అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమేగా, ఊరమాసం నుంచి వచ్చిన వాళ్ళమేగా, మనం కూడా మాట్లాడగలుగుతాంగా. ఆ మాత్రం పిహెచ్డీలో డిగ్రీలో మనం చేయవా బూతుల్లో? కానీ మనకు వద్దు ఒక అంటే సైద్ధాంతికంగా వెళ్ళాలి. సో నిజంగా నువ్వు రియాక్ట్ అవుతున్నావు అనుకో, నీకు అది నేను అనేది దానికో పద్ధతి పాడనేది ఉంటుంది. నేను మెసేజ్ అదే పెట్టాను మనోజ్, ఇప్పుడు అదే చెప్తున్నా అతనికి, అరే బాబు మూసుకొని నీ పని ఏదో నువ్వు చేసుకో, నువ్వు అన్నట్టు పద్ధతిగా క్షమాపణ చెప్పు. అసలు ఇలాంటి విషయాల్లో నీకు సంబంధమే లేని విషయాలు. ఇప్పుడు థాయిలాండ్ నిన్న చూసా వీడియో, థాయిలాండ్